నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడినందుకు అభినందనలు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా తొలగించారని ఎక్స్లో కితాబు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం. మేడ్చల్ జిల్లా కీసరలో చెట్టు విరిగిపడి 2 మృతి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన ట్రైన్. ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు బాలకృష్ణ. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరుగుతోందన్న కేటీఆర్. గ్లోబల్ టెండర్లు పిలిచి 4 సంస్థలకే కట్టబెట్టారని ఆరోపణ, వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ. కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమంటూ ధ్వజం. సన్నబియ్యంపై టెండర్ పెట్టి రద్దు చేశామని స్పష్టం. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధం. సిబ్బందికి సామగ్రి పంపిణీ పూర్తి చేసిన అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు. కేంద్ర ఎన్నికల కమిషనర్కు లేఖ రాసిన రఘునందన్ రావు. 30 కోట్లతో బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు సిద్ధమైందని ఫిర్యాదు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాజ్కోట్ గేమ్ జోన్ ప్రమాదంలో 30కి చేరిన మృతులు. నిర్వహణకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని గుర్తింపు. మానవ తప్పిదమే అంటూ గుజరాత్ హైకోర్టు సీరియస్. మహారాష్ట్రలోని ఓ బంగారు దుకాణంపై ఐటీ దాడులు. 26 కోట్ల నగదు, 90 కోట్ల ఆస్తుల పత్రాలు స్వాధీనం. దాదాపు 30 గంటల పాటు సోదాలు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.